ఆనాడు సోవియట్ రష్యా యొక్క సహకారంతో బెలాయి బొకారో లాంటి అనేక ఫ్యాక్టరీలను కూడా స్థాపించారు. కానీ అవి అన్నీ ఒక ఎత్తు, విశాఖ స్టీల్ ప్లాంట్ మరొక ఎత్తు. ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రభుత్వ రంగంలో స్థాపనకి ప్రజా ఉద్యమం ద్వారా సాధ్యమైంది. ఇది ప్రభుత్వాల నిర్ణయం కాదు. ప్రభుత్వాలను మెడలు ఉంచి అనేక మంది పార్లమెంటు సభ్యులు సైతము రాజీనామాలు చేసి, ప్రజల చేత ఎన్నికైన వాళ్ళు కూడా రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమం అనేక మంది లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి డజన్ల కొద్ది ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటి ఫ్యాక్టరీ అది. అట్లాంటి ఫ్యాక్టరీని ఇవాళ ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది మోడీ ప్రభుత్వం. దానికి వంత పలుకుతున్నది ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. నిన్న జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా జగన్ ప్రభుత్వం సరిగ్గా కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవటం లేదు అని ప్రశ్నించినటువంటి, ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించిన చంద్రబాబు నాయుడు ఇవాళ తన అధికారంలోకి వచ్చాక మొత్తం ఆ ఫ్యాక్టరీని పూర్తిగా అమ్మివేయడానికి మోడీ ప్రభుత్వం యొక్క విధానాలకి పూర్తిగా వంత పలుకుతున్నటువంటి